హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. 3 days అవుతుంది వెహికల్ రెంట్కి తీసుకొని. చాలామంది నమ్మట్లేదు 5566 ఇచ్చేసాను అని చెప్తే. ఇంకోటి ఏంటి అంటే 2 days నుంచి ఒక 10 to 15 కాల్స్ వచ్చాయన్నమాట. ఏంటి అంటే 5566 తెనాల్లో డీలర్ దగ్గర ఉంది. అందరూ అడిగేది ఏంటి అంటే, అన్న ఎంత కమ్మేసావు నువ్వు వెహికల్, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా వెహికల్కి అని. నేను అమ్మేసింది అయితే చెప్పను, ఎందుకంటే మనం వద్దు అనుకుని అమ్మేసాం అది వెహికల్. అది డీలర్కి ఇచ్చాం, వాళ్ళు ఎంతకు అమ్ముకుంటారా అనేది ఇంకా అది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వెహికల్ చాలా బాగుంది, నీట్గా మెయింటెనెన్స్ చేశారు కస్టమర్, కంప్లైంట్స్ ఏం లేవు, 4 సీల్ టైర్లు 4,25,000 అయితే ఇస్తామని చెప్తున్నారంట. నేను అమ్మిన దానికి వాళ్ళు చెప్పే రేటుకి అయితే అసలు సంబంధమే లేదు. ఓకే, వాళ్ళ టాలెంట్ ఉండి వాళ్ళు అమ్ముకోగలిగితే అమ్ముకుంటారు అనమాట, లేదంటే లేదు. ఇంకోటి ఏంటి అంటే, మొన్న ఓలాకి వచ్చా కదా ఈ రెంట్కి తీసుకున్న వెహికల్, ఆ రోజు బుకింగ్స్ ఏమి ఎక్కువ రాలేదు. నెక్స్ట్ నిన్నేమో చల్లపల్లి నుంచి విజయవాడ డ్రాప్ ఉంటే వెళ్ళా, మా బామ్మర్ చెప్పాడు అది. ఇంకోటి ఏమో నాకు పర్సనల్గా నాకు వచ్చిన కిరాయి ఏంటి అంటే, గుంటూరు అప్ అండ్ డౌన్ ఒకటి వచ్చింది, దానికి కూడా వెళ్ళొచ్చేసాను. నైట్ లేట్ అయిపోయింది, నిన్న ఎందుకో వీడియో ఏం పెట్టబుద్ధి కాలేదు. రెంట్ వెహికల్ అని కాదు కానీ ఈ బండి వీడియో తీసి పెట్టాలి అంటే కొంచెం లోపల బాధగా ఉంది. అంటే మొన్నటి వరకు మన సొంత వెహికల్తో తోలి ఎలా కావాలంటే అలా వీడియో తీసుకుని అప్లోడ్ చేసేయచ్చు. ఈ వెహికల్ నెంబర్ తెలిస్తే మళ్ళీ ఆ వెహికల్ ఓనర్ని అడుగుతారు కదా. అదొకటి, నేను తోలే వెహికల్ నెంబర్ తెలియకూడదని అనమాట. అసలు ఈ వెహికల్ని బయట అవుట్ సైడ్ ఏం వీడియో తీయట్లేదు, అందుకే నిన్న కూడా నేనేం వీడియో పెట్టలేదు అనమాట. ఈరోజు మార్నింగ్ కూడా లాగిన్ అయ్యాను ఓలా, ఊబర్, ర్యాపిడ్. లోకల్లో ఒక్క రైడ్ కంప్లీట్ చేశా 260 రూపీస్ది. ఈలోపు మా బామ్మర్ది కాల్ చేసి భీమడోల్ నుంచి మచిలీపట్నం డ్రాప్ ఉంది, వెళ్తావా అని అడిగాడు. వెళ్తానని చెప్పా. ఇప్పుడు ప్రజెంట్ అయితే హైవేలో ఉన్న జంక్షన్ దాటుతున్నా. కొంతమంది అడుగుతున్నారు వెహికల్ ఎప్పుడు కొంటావు, ఎట్టిగా బుక్ చేసి ఉంటావు అన్నా నువ్వు అని. ఎట్టిగా ఏం బుక్ చేయాలా, ఎట్టిగా బుక్ చేసే అంత మనీ నా దగ్గర ఉంటే ఆ 2 బళ్ళు అమ్మకపోయేవాడిని అనమాట. ప్రజెంట్ అయితే ఏ వెహికల్ కొన్నాను, చిన్న బండి కొనను, పెద్ద బండి కొన్నాను. ప్రజెంట్ అయితే ఇలా తోలుకుంటా. యాక్చువల్గా ఇప్పుడు నేను తోలే బండి కూడా అమ్మేస్తాం అంటున్నారు. ఓకే, అమ్మేసే వరకు ఇవ్వండి అని చెప్పా. ఓకే అన్నారు. బట్ కానీ వాళ్ళు అమౌంట్ సెట్ అయ్యి కస్టమర్ వచ్చి చూసుకోవాలి కదా, అప్పుడు అమ్ముతారు. నేను కొంచెం ఏదైనా లో మోడల్ వెహికల్ చూసుకుని కొంచెం ఎక్కువ ఫైనాన్స్ అయ్యేది కొనుక్కుందామని ట్రై చేసా మొన్న 2 days, బట్ ఏం వర్కౌట్ అవ్వలేదన్నమాట. చూద్దాం, కొన్ని రోజులు అయితే ఇలా ఈ వెహికల్ తోలుతా. ఇన్ కేసు ఈ వెహికల్ బాగాలేదని అమ్ముకుంటే ఇంకా తర్వాత ప్లాన్ ఏంటి అనేది ఇంకా నేనేం ఆలోచించుకోలేదు. ప్రజెంట్ అయితే ఇది నా పొజిషన్. ఒక్కొక్కసారి అనుకున్నదంతా జరగదనమాట. అలాంటప్పుడు కొంచెం డల్ అయిపోయి తగ్గిపోయామని కాదు, కమ్బ్యాక్ వేరే లెవెల్లో ఉంటుందేమో తెలియదు కదా. చాలామంది మాట్లాడకపోగా స్టేటస్లు పెడుతున్నారు. ఓకే, వాళ్ళకున్న వెహికల్ వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటున్నారు అనుకోవడమే. మనం అంతే, మనకున్నప్పుడు మనము పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకు వెహికల్ లేదు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న స్టేటస్లు మనం చూడాలి అంతే. దానికి కూడా నేనేం ఫీల్ అవ్వట్లా. అయితే వాళ్ళు మంచి వెహికల్ అయి ఉండొచ్చు అనమాట. ఇక్కడతో ఏం జీవితం అయిపోలేదు కదా, చాలా ఉంది, ఇంకా అప్పుడే ఉంది. చూద్దాం ఏం జరిగిందో, దేవుడు ఏం రాశాడో అంతే. ఇంతకు మించి ఏం చెప్పలేను. నాతో మాట్లాడినా, కొంతమంది మాట్లాడకపోయినా, వెహికల్ ఉన్నా వెహికల్ లేకపోయినా ఉండేవాళ్ళు ఉంటారు. వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అంతే, ఇంతకు మించి అయితే ఇంకా నేనేం చెప్పలేను. ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు జరిగింది కాబట్టే చెప్పా అంతే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.